ఈ మాన్యువల్ డ్రిప్ సిస్టమ్ పెట్టాయి కదండి, మీకు దీని గురించి మొన్న వివరంగా చూపించలేకపోయినా. ఇక ప్రతి డబ్బాకి పైన ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. వాటర్ పోస్తే మనకు ఒక 24 hours 30 hours వరకు మనం ఎటన్నా ఇంట్లో లేకుండా వెళ్ళినా కూడా చెట్లకు వచ్చేటట్టు. నేను చెప్పా కదా, ఇందులో నాకు టైంకు వంగ మొక్కలు కనిపించినాయి పెట్టాను. పెట్టిన 4 మొక్కలు కూడా పర్లేదండి, బాగానే నిలదొక్కున్నాయి. ఇది ఒక్కడే కొంచెం డౌట్గా ఉంది, కానీ పర్లేదు నిలదొక్కుంటే. అయితే వీటికి నేను ఇప్పుడే చిన్న కర్ర సపోర్ట్లో కూడా పెట్టేసి, చిన్న కర్రలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం బెరగ్గానే దీన్ని కట్టేసేయాలి ఇట్లా. ఎందుకంటే చిన్న డబ్బా కాబట్టి మనము జాగ్రత్త అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. అలాగే వీటిలో వాటర్ కూడా వేద్దాము. ఇట్లా నిండా నింపేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు మంచిగా ఏదైనా ఊరెళ్ళేటప్పుడు. అంటే నేను ఈ ప్రాసెస్ మనకు ఎవరికి పనికి వస్తుంది అంటే, బాల్కనీలో ఒక 10 కుండీలు పెట్టుకునే వాళ్ళకి ఇట్లాంటిది మంచిగా పనిచేస్తుందండి. వాళ్ళు రోజు నీళ్ళు పోయినక్కర్లే, ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి డబ్బాలు నింపేసుకున్నారనుకోండి చక్కగా. ఇక్కడ నేను క్లాత్ పెట్టే కదా, ఒక చిన్న కర్ర పెట్టేసి క్లాత్ పెట్టాను. వీటి ఆధారంగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క డ్రాపు అట్లా పడుతూ మొక్క అనేది మనకి ఎప్పటికీ కూడా పదను, మొక్క మొదట్లో పదను అనేది పోకుండా తడి ఉంటుంది. మొక్క మంచిగా సేఫ్గా ఉంటుంది. అయ్యే మొక్కలు ఇంకా రావేమో, ఎండిపోతాయేమో అన్న టెన్షన్ ఉండదండి ఇలా చేసుకుంటే. అంటే ఇంత పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సాధ్యం కాకపోవచ్చు, కానీ చిన్న 10-20 కుండీలు ఉన్నాయి మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా చక్కగా ఈ టిప్ అనేది పనిచేస్తుందండి. ఇలా కనుక మనం ఎండాకాలం మొక్కలకి ఇలా పోషణ అనేది చేసుకుంటూ, అందులో మీకు ఇంకొకటి చెప్తానండి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటారు కదా, దానికి కూడా ఇది మంచిగా పనిచేస్తుందండి ఈ సిస్టమ్ అనేది. మనం ఒక టీ గ్లాస్ అంత లిక్విడ్ అది పోసినాం అనుకోండి, దాంట్లో వాటర్ వేసేస్తే చక్కగా ఒక్కొక్క డ్రాప్ పడి, మనము ఎప్పుడు కూడా మనమే డైరెక్ట్ లిక్విడ్ జ్యూస్ వేయకుండా దీనిలో పోసేసి పెడితే ఒక్కొక్క డ్రాప్ పడుకుంటూ చెట్టుకు బలం మంచిగా చేకూరుతుందండి. దానికైతే చాలా చక్కగా పనిచేస్తుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా పడుతుంటుంది చక్కగా. అంటే మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే, వాటర్ ఇచ్చినా సరే, ఇట్లా మనకు చెట్టు అనేది ఎప్పటికీ ఎండిపోకుండా చక్కగా మనకు కాపాడుతుందండి. చూడండి ఎంత చక్కగా పడుతుందో, డ్రాప్ సరిపోతుంది. ఏ డబ్బాలో మనం నింపేసి పెడితే ఒక 30 hours వరకు ఓకే అండి, 1.5 day వరకు మంచిగా కాపాడుకోవచ్చు. మనం తర్వాత కూడా మట్టిలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి చూస్తారా, ఈ విధంగా అన్నీ కూడా చక్కగా అట్లా పడుతుంది. అట్లా చాలా చిన్నగానే పడతాయి. పెద్దగా పడితే ఏంటంటే ఒకటేసారి పడి వెళ్ళిపోతాయి కదా, కావాలని చిన్నగా డ్రాపు పడే విధంగా తయారు చేశానండి. ఎలా ఉందంటారు? బాగుందంటారా? ఐదు రోజులు 1 week అవుతుంది. ఇక టేబుల్ మీదనే ఉన్నాయండి, ఇక్కడ పెద్దగా ఎండ తగలదు. నేను వీటిని ఎండలోకి మార్దామని డిసైడ్ అయ్యానండి. ఎండలో పెడితే ఏంటంటే ఇది వంగ చెట్టు కాబట్టి కొంచెం మనం ఎండ తగలాలి కంపల్సరీ. చక్కగా ఇప్పుడు ఎండ తగులుతుందండి. అన్నిట్లో సెట్ చేశానండి, చక్కగా ఎండ తగులుతుంటుంది. మనం చెట్లకు నీళ్ళు పెట్టినప్పుడు బాక్సులలో నింపేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఎందుకు చూపించా అంటే, నాకు పెద్ద ఉపయోగం కాదు, కాకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది ఐడియా అన్నట్టుగా నాకు మొన్న ఈ ఐడియా వచ్చి చేశానండి. చిన్న చెప్తుండగా బాల్కనీలో మొక్కలు పెంచుకునే వాళ్ళకైతే చక్కగా పనిచేస్తుందండి. వాళ్ళు డైలీ కూడా చెట్లలో చేయలేరు కాబట్టి వీక్లీ వన్స్ చూసుకున్న వాళ్ళకి సరిపోతుందండి. ఓకే అండి, బాయ్. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి తప్పకుండా. నా